అయితే మొన్న పొద్దుకంగా విజయవాడలో జరిగిన నగల దోపిడీ కేసు అక్కడి పోలీసోళ్లకు పెద్ద సవాల్ లెక్క మారిందటోళ్ళ. తులం కాదాయే 10 తులాలు కాదాయే, ఏకంగా 5 కిలోల బంగారం అట. నగల షాపులో పనిచేసేట ఆయనే ఆ బంగారు నగలను బ్యాగులు వేసుకొని బండి మీద కొంటపోతుంటే బండి మీద వచ్చిన 2 దొంగలు బ్యాగును కొట్టేసి పారిపోయారటనోళ్ళ. ఈయనతందుకు ఈ స్టోరీ అంతా మంచిగానే ఉన్నది కానీ ప్రాక్టికల్గా చూస్తేనైతే నమ్మేటట్టే లేదట. మరి పోలీసు వాళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చినట్టు అసలు? అయితే మొన్న రాత్రి విజయవాడ టు మంగళగిరి పోయే తోవల ఈ ఆత్మకూరు అండర్ పాస్ కాడ జరిగిన దోపిడీ ముచ్చటిది. విజయవాడలో ఉండే డివిఆర్ నగల షాపోలు తెల్లారి కోదాడ నగల షాపోలకు అందివని షాపులో పనిచేసే నాగరాజు అనే ఆయనకు 5 కిలోల నగలు ఇచ్చి పంపిరట. అయితే తెల్లారి లేచి కోదాడ పోవాలని నగలు పట్టుకొని బండి మీద ఇంటికి పోతున్నట్ట ఈ నాగరాజు. ఇక ఇంతల్నే దొంగలు ఎంటబడి నగల బ్యాగ్ ఎత్తుకపోయారట. ఇగో ఇది ఈ నాగరాజు అనేట ఆయన డివిఆర్ నగల షాపు ఓనర్కు అలా మేనేజర్గా పనిచేసే రాము అనేట ఆయనకు చెప్పిన స్టోరీ. అయితే దారి దోపిడీ జరిగిన ముచ్చట నిజమేనా కాదా అని పోలీసు వాళ్లకు షడనుమానం కొట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయవలసిందే అని ఎట్టెట్ట జరిగిందో చూపెడుదూపా అని నాగరాజును అదే తెల్ల స్కూటీని పట్టుకొని అండర్ పాస్ కాడికి వచ్చిర్రు. సేమ్ నిన్న రాత్రి ఎట్టెట్టొచ్చినావు ఈడ ఆ బ్యాగును దొంగలు ఎత్తుకపోయారో చూపెట్టమన్నారు పోలీసు వాళ్ళు. ఇక నాగరాజ్ చెప్పినట్టే వెనకంగా దొంగలు వచ్చి ఎత్తుకపోయినట్టు పోలీసోళ్లే ఉత్తుత్తగా వచ్చి బ్యాగ్ కొట్టేయబోతే ఇక ఇట్లా బ్యాలెన్స్ తప్పి పక్క కొరిగిర్రు. ఇదంతా నడుస్తుంటే అక్కడ పబ్లిక్ అంతా చిత్రంగా చూడబట్టే. అయితే ఇంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే డెలివరీ బాయ్ నాగరాజు మేనేజర్ రాములు ఇద్దరు చుట్టాలట. ఇద్దరు ఉండేది మంగళగిరిలోనేనట. ఇక దోపిడీ జరిగినట్టు ఎసంటి ఆధారాలు దొరకలే. వీళ్ళిద్దరేమో చుట్టాలు అంటే ఏదో తేడా కొడుతుంది. ఇది ఇట్లా అర్రిబుర్రిగా తేలే వ్యవహారం లెక్క అవపడతలేదని బంగారం బ్యాగు కొంటపోయిన నాగరాజును ఆ బ్యాగునిచ్చి పంపిన రాము అనే మేనేజర్ను ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇషారం చేస్తున్నారట పోలీసు. ఇద్దరి కాల్ డాటా చెక్ చేస్తున్నారట. మరి ఇది ఇంటి దొంగల పనో బయట దొంగల పనో గాని 5 కిలోల బంగారం అంటే ఎంత లేదన్నా 4 కోట్ల రూపాయల సొమ్ము. మెడ మీద 2 తులాల బంగారు గొలుసులు ఉన్నోలే భయంగా తిరుగుతున్నారు నిన్నయాల. అసంటిది 5 కిలోల బంగారం ఉన్న బ్యాగును కాలకాడ పెట్టుకొని బిందాస్గా పోయిందంటేనే పోలీసు వాళ్ళకు అస్సలు మింగుడు పడతలేదట. చూడాలి ఈ కేసులో అసలు దొంగలు ఎవరో అన్నది.